ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే రాజేంద్ర అలాగే పార్వతి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాడు. అలాగే పార్వతి అయితే అక్షయ్ని దగ్గరికి తీసుకొని ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఎప్పుడు కూడా నువ్వు ఇంతే సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్షయ్ని దగ్గరికి తీసుకుని ఇక తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన పల్లవి ఎన్ని చేసినా అత్తయ్యకి ఈ అక్షయ్ బావ మీద ప్రేమ మాత్రం పోవట్లేదు. ఎలా అయినా సరే అక్షయ్ బావకి అలాగే అత్తయ్యకి మధ్యలో దూరం పెరగాలి. అలా అయితేనే నేను ఈ ఇంటికి ఈ ఆస్తికి మహారాణినవుతాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఒకలా చూస్తుంది. ఇంకా పెద్దావిడ పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, కాస్త నవ్వు అని అంటుంటే, అదేం లేదు అమ్మమ్మ, అసలు అత్తయ్య అవని అక్కని ఒక్క మాట కూడా అనలేదేంటి అని అంటుంటే, పార్వతి ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు, దాని మనసు ఎట్లాంటిదో కూడా నాకు బాగా తెలుసు. అంత త్వరగా ఎవరిని బాధ పెట్టదు, అచ్చం అవనిలాగానే. కానీ ఇప్పుడిప్పుడే దాని మనసు అవని వైపు నుంచి మల్లుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఇక ఈ ఇంటి పెత్తనాన్ని నీ చేతిలో పెట్టేలాగా నేను చేస్తాను అని చెప్పి పెద్దావిడ పల్లవితో అంటూ ఉంటుంది. ఇక పెద్దావిడైతే తన గదిలోకి వెళ్ళి అక్షయ్ కోసం ఫంక్షన్ ఏర్పాట్లు చేయడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. అనుకోకుండా రాజేంద్ర అయితే ఇక అక్షయ్ మేనమామ కాల్ చేయడంతో తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అస్సలు లిఫ్ట్ చేయడు. ఇక అక్షయ్ మేనమామ ఏంటి ఎవ్వరు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయరు, చెయ్యి 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 అని చెప్పి ఇంకా రాజేంద్రని కంటిన్యూషన్గా కాల్ చేస్తుండగా, రాజేంద్ర ఏంటి ఎందుకు ఫోన్ చేశావు, లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నారు అనుకోవాలి, అంతేగాని పదే పదే ఫోన్ చేసి విసిగించకూడదు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ మేనమామని అరిచేస్తూ ఉంటాడు. అయ్యో బావా, ఎందుకంత కోపడుతున్నావు, నేనేమీ ఊరికినే కాల్ చేయలేదులే, కారణం ఉండే చేశాను. ఈరోజు నా మేనల్లుడు నా అక్క కొడుకు పుట్టినరోజు, వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికే ఫోన్ చేశాను అని అంటుంటే, ఓ అవునా, నీ బదులు వాడికి నేనే చెప్తాను, థ్యాంక్స్ అని అంటూ ఉంటే, అది కాదు బావా, అక్షయ్కి డైరెక్ట్గా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఉంది, మరి రమ్మంటావా అని అంటుంటే, రేయ్ ఎందుకురా ఫోన్ చేసి విసిగిస్తున్నావు, ప్రతిసారి డబ్బు డబ్బు అని నన్ను చంపుతున్నావు, డబ్బులు ఇవ్వట్లేదని ఈ రకంగా నన్ను బెదిరిస్తున్నావా, నీ బెదిరింపులకి నేను అస్సలు లొంగనని చెప్పి ఇక రాజేంద్ర కాల్ కట్ చేస్తాడు. వెంటనే అక్షయ్ మేనమామ ఇంకా పార్వతికి కాల్ చేస్తాడు. పార్వతి హలో ఎవరు అని అడగడంతో, నమస్తే మేడం, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను అని అంటుంటే, ముఖ్యమైన విషయమా, ఏంటది అని పార్వతి అడగడంతో దానికి అక్షయ్ మేనమామ, నేను అనురాధ అక్క తమ్ముణ్ణి, అంటే నీ సవతి కొడుకు అక్షయ్కి మేనమామని. ఈరోజు నా మేనల్లుడి పుట్టినరోజు, వాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశాను అని అంటుంటే, ఏయ్ ఎవరు నువ్వు, ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావు, మా అక్షయ్కి అట్లాంటి మేనమామలెవరు లేరు, అయినా అక్షయ్ నా సవతి కొడుకని ఎవరన్నారు, వాడు నా కన్న కొడుకు అని అంటుంటే, అయ్యో ఎందుకు చెల్లమ్మ, ఎందుకు కంగారు పడతావు, నువ్వు కంగారు అస్సలు పడమాకు, అక్షయ్ పుట్టుక గురించి కేవలం నాకు మాత్రమే తెలిసి ఒకే ఒక్క సాక్ష్యాన్ని నేను, నా సాక్ష్యం ఎన్నటికీ నాలోనే ఉండిపోవాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి, లేదంటావా నేను అందరి ముందు వచ్చి అక్షయ్ నీ కన్న కొడుకు కాదని నిజం చెప్పేస్తాను అని అనడంతో ఇక పార్వతి భయపడుతూ, అసలు నీకేం కావాలి, ఎందుకు ఇలా ఫోన్ చేసి
ఇబ్బంది పెడుతున్నావు అని పార్వతి అతన్ని అడగడంతో అతను అదేం లేదు చెల్లమ్మా, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు. నాకు కావలసింది డబ్బు. నాకు కావలసిన డబ్బు నాకిస్తే ఈ నిజాన్ని నాలోనే పదిలంగా దాచుకుంటాను. అవసరం వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాను. కాస్త ఖర్చులకి డబ్బులు ఇస్తూ ఉండాలి మరి అని చెప్పి ఇంకా అక్షయ్ మేనమామ మాట్లాడుతూ ఉంటే పార్వతి భయంతో కాల్ కట్ చేస్తుంది. ఇక అట్నుంచి అతను ఏంటి పార్వతి అక్క కాల్ కట్ చేసింది అంటే ఖచ్చితంగా ఈ నిజం వెళ్ళి బావతో చెప్తుంది. ఇక బావగారు భయపడి నేను అడిగిన డబ్బులు నా మోహాన కొట్టేస్తారు అని చెప్పి ఇంకా అతనైతే తెగ సంబరపడిపోతాడు. పార్వతి రాజేంద్ర దగ్గరకు వచ్చి ఏవండి అని భయపడుతూ పిలవడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఇక పార్వతిని చూసి, పార్వతి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు, నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే ఒక్కసారి నాతో రండి అని చెప్పి ఇంకా పార్వతి అయితే రాజేంద్ర చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్తుంది. పల్లవి అదంతా చూసి అత్తయ్య ఎందుకు మావయ్య గారిని అలా తీసుకెళ్తుంది, ఏమై ఉంటుంది, పైగా తన ఫేస్లో ఏదో టెన్షన్ అని చెప్పి ఇక పల్లవి కూడా దొంగచాటుగా విందామని అక్కడికి వెళ్తూ ఉంటే పార్వతి డోర్ని దగ్గరికి వేసేసి లాక్ చేస్తుంది. ఇంకా రాజేంద్రని మంచం మీద కూర్చోపెట్టి తను గజగజ వణికిపోతుంది. ఇక రాజేంద్ర పార్వతి చెయ్యి పట్టుకుని, పార్వతి ఏమైంది, ఎందుకంతలా భయపడుతున్నావు, ఏం జరిగింది, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, ఏం జరిగిందో నాకు చెప్పు అని అడగడంతో దానికి పార్వతి అయితే ఇప్పుడే నాకు అనురాధ అక్క వల్ల తమ్ముడు కాల్ చేశాడు, డబ్బు ఇవ్వకపోతే అక్షయ్ నా కన్న కొడుకు కాదని అందరి ముందు అక్షయ్కి నిజం చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు. అక్షయ్ నా కన్న కొడుకు కాదన్న నిజం అక్షయ్కి తెలిస్తే నేను తట్టుకోలేనండి. వాడు నన్ను ఒక పెంపుడు తల్లిలా చూస్తే నేను భరించలేనండి అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా బాధపడుతుంది. దానికి రాజేంద్ర పార్వతిని ఓదార్చుతూ, పార్వతి నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను, వాడికి నేనిచ్చిన సమాధానంతో బాగా కోపం వచ్చినట్టుంది, అందుకే నీకు కాల్ చేశాడు నన్ను బెదిరించడానికి. వాడు ఫోన్ చేసి బెదిరింపులు తప్ప ఏమీ చెయ్యలేడు, నేనుండగా అట్లాంటిదేది జరగదు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతికి నచ్చ చెప్తాడు. ఇంకా పల్లవి అయితే బయట గుమ్మం దగ్గరే కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది. అత్తయ్య ఎందుకు అంత టెన్షన్గా మావయ్యని లోపలికి తీసుకెళ్ళింది, ఏదో జరుగుతుంది, అబ్బా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినిపించట్లేదే అని చెప్పి పార్వతి తనలో పల్లవి అయితే ఆ తలుపు దగ్గరే చెవు పెట్టి వింటూ ఉంటుంది. ఇంతలో అవని అయితే, పల్లవి ఇక్కడేం చేస్తున్నావు, అత్తయ్య గారి గది దగ్గర, పైగా లోపల నుంచి ఏదో వినపడనట్టుగా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి అవని అడగడంతో అదేం లేదక్క, అత్తయ్యతో మాట్లాడదామని వచ్చాను, కానీ అత్తయ్య మావయ్య లోపలున్నారు కదా, నేను పిలిస్తే ఎట్లా ఫీల్ అవుతారా అని అంటుంటే ఇక అవని అయితే పల్లవి వాలకం చూస్తుంటే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించక సతమతం అవుతుందని అర్థమవుతుంది. చూడు పల్లవి, అత్తయ్య గారు మావయ్య గారు డోర్ లాక్ చేశారంటే ఏదో పర్సనల్ విషయం గురించి మాట్లాడుకుని ఉండొచ్చు, లేకపోతే అంతకు మించైనా ఉండొచ్చు. ఇట్లా గుమ్మం దగ్గర నుంచుని వినడం సంస్కారం కాదు, అత్తయ్య గారు వస్తే మాట్లాడచ్చు, వెళ్ళు అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక ఈవినింగ్ అయితే అక్షయ్ కోసం ఇల్లంతా రంగరంగ వైభవంగా అక్షయ్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తారు, ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. ఇక బంధువులందరూ కూడా పార్టీకి రానే వస్తారు. అందరితో అక్షయ్ సరదాగా మాట్లాడుతుంటాడు. ఇక కమల్ అయితే, అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్, ఆ సర్ప్రైజ్ ఎవరిచ్చారో తెలుసా
అని అంటుంటే, ఏంటి కమల్, ఏం మాట్లాడుతున్నావు? నాకు సర్ప్రైజా? ఎవరిచ్చారు అని అనడంతో, లేదు లేదు, ఆ సర్ప్రైజ్ని నేనైతే చెప్పను, అమ్మా నువ్వే చెప్పు అని చెప్పి పార్వతిని ముందుకు నెడతాడు. ఇక పార్వతి, అదేం లేదు నాన్న, నాతో రా అని చెప్పి ఇక అక్షయ్ చెయ్యి పట్టుకుని బయటకైతే తీసుకెళ్తుంది. అక్షయ్ కోసం కొన్న కార్ని అక్షయ్కి చూపించడంతో అక్షయ్ ఒక్కసారిగా చాలా ఆనందపడతాడు. ఇక ఆరాధ్య అయితే, నానమ్మా ఈ కారు డాడీ కోసం కొన్నారా అని అంటుంటే, అవునమ్మా, ఈ కార్ మీ డాడీ కోసమే కొన్నాను, మీ డాడీకి పుట్టినరోజు కానుకగా గిఫ్ట్ అని చెప్పి ఇంకా ఆరాధ్యతో చెప్పడంతో ఆరాధ్య చాలా ఆనందపడుతుంది. బాబాయ్ నన్నెత్తుకుని కారులో కూర్చోపెట్టవా అని అడగడంతో దానికి కమల్ అయితే ఇక ఆరాధ్యని ఎత్తుకుని కారులో కూర్చోపెడతాడు. ఆరాధ్య అయితే కార్ అంతా చూసి చాలా ఆనందపడుతుంది. నానమ్మ, ఈ కార్ నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా ఈ కార్ డాడీ నడుపుతుంటే అచ్చం హీరోలా ఉంటాడు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే చాలా ఆనందపడుతుంది. ఇంకా అక్షయ్ అయితే పార్వతి దగ్గరకు వచ్చి, అమ్మా నేనంటే నీకు ఎంత ప్రేమ, నేను నా మనసులో ఎప్పటి నుంచో ఈ కార్ కొనుక్కోవాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ ఈ కొడుకు కోరికని ఇట్టే తీర్చేశావు అని అంటుంటే దానికి పార్వతి తెగ సంబరపడిపోతుంది. అలాగే అక్షయ్ కమల్ని పిలిచి, కమల్, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి ఇక పక్కన తన కోసం స్పోర్ట్స్ బైక్ని చూపించడంతో ఒక్కసారిగా కమల్కి చాలా ఆనందం వేస్తుంది. అన్నయ్య, ఈ ఈ బైక్ నా కోసమే కొన్నావా అని అంటుంటే, అవును అవును కమల్, ఆ రోజు నీ కోసం తీసుకొచ్చిన బైక్ వెనక్కి వెళ్ళిపోయిందని మీ వదిన చాలా బాధపడింది, అందుకే నీకోసం స్పెషల్గా తెప్పించాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పెద్దావిడ, అవునవును, డబ్బులు ఉంచుకున్నా ఇవ్వకుండా వచ్చిన బైక్ని వెనక్కి పంపించేసి మళ్ళీ తనే కష్టపడి కమల్కి బైక్ కొనిచ్చినట్టు తెగ బిల్డప్ ఇస్తుంది, చూసావా పల్లవి అని చెప్పి ఇక పెద్దావిడ పల్లవితో చెప్పడంతో పల్లవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో చక్రధర్ తన భార్యతో అక్కడికి రావడంతో, మమ్మీ డాడీ అని అనుకుంటూ పల్లవి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా చక్రధర్ని పలకరిస్తారు. చక్రధర్ అక్షయ్కి బర్త్డే విషెస్ చేసేసి తర్వాత పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఏంటి పల్లవి, వీళ్ళింట్లో అగాధాన్ని సృష్టిస్తావు, అలాగే అక్షయ్ని అవనిని ఇంటి నుంచి పంపించేస్తానని ఏదేదో చెప్పావు, కానీ ఇక్కడ చూస్తుంటే అట్లాంటిదేది జరుగుతుందని అస్సలు అనిపించట్లేదు. వీళ్ళల్లో ప్రేమ మరింత పెరిగింది. పైగా అక్షయ్ కోసం మీ అత్తగారు ఇంత పెద్ద కార్ని గిఫ్ట్గా ఇచ్చింది. నీ భర్త ఆఫ్టర్ ఆల్ 5 లక్షల బైక్ అడిగితే కొనలేకపోయారు, కానీ 25 లక్షలతో ఇంత పెద్ద కార్ని కొన్నారు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని మరింత రెచ్చగొడతాడు. పల్లవి, డాడ్ ఏం చేయమంటారు, చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ అవని అక్క మీద అత్తయ్యకి పీకల్లోత కోపం ఉంది. ఇక ఆ కోపాన్ని త్వరలోనే తనని మెడ పట్టుకుని బయటికి గెంటే వరకు తీసుకొస్తాను అని చెప్పి ఇంకా పల్లవి అయితే చక్రధర్తో చెప్తుంది. ఆల్ ద బెస్ట్ బేబీ అని చెప్పి ఇక చక్రధర్ అయితే అక్కడే ఉన్న కమల్ ఇంకా అక్షయ్లతో మాట్లాడతాడు. కమల్ అయితే అక్కడ ఉన్న కూల్ డ్రింక్స్ అన్నీ కూడా గడగడ తాగేస్తుంటాడు. తనకి తెలియకుండా అనుకోకుండా మందు కూడా తాగేసి బాగా మత్తెక్కిపోతాడు. ఇంకా రాజేంద్రకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదని అక్షయ్ మేనమామ డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాడు. తను ఫుల్గా తాగి ఉండడం వల్ల తూలుతూ, అక్షయ్ అక్షయ్, నా బంగారు కొండ, నా మేనలుడా, ఎక్కడున్నావు? నీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటానికి నీ మేనమామ వచ్చేశాడు అని చెప్పి ఇక అతను తూలుకుంటూ
లోపలికైతే వస్తాడు. ఇంతలో రాజేంద్ర అతన్ని చూసి కంగారుగా వాళ్ళ మధ్యలో నుంచి పరుగులు తీస్తూ అతని దగ్గరికి వెళ్తాడు. రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అతన్ని నిలదీస్తుంటే అనుకోకుండా పల్లవి అయితే వాళ్ళిద్దరినీ చూసేస్తుంది. ఇక అతను, అయ్యో బావా, ఎందుకు కంగారు పడుతున్నావు? నేను నా మేనల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటానికి వచ్చాను, నన్ను వెళ్ళనివ్వు బావా అని చెప్పి ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే, రేయ్, ఒక్క అడుగు ముందుకేసిన చంపేస్తాను, వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే దానికి అతను, సరే వెళ్ళిపోతాను, కానీ నా మేనల్లుడికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను, వాటిని నువ్వు చెప్పనివ్వట్లేదు, మరి దానికి ఖరీదుగా 2 లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటుంటే, రేయ్, నీకు రేపు నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అతన్ని పంపించడానికి ప్రయత్నిస్తే, లేదు బావా, వెళ్ళేదే లేదు, ఈరోజు నువ్వు 2 లక్షలు ఇచ్చే తీరాల్సింది, లేకపోతే నా మేనల్లుడితో నేనే తన మేనమామనని, అలాగే నా అక్క తనకి జన్మనిచ్చి చనిపోయిందని అన్నీ నా మేనల్లుడికి వివరంగా చెప్పేస్తాను అని చెప్పి ఇక అతను మాట్లాడుతుంటే రాజేంద్రకి ఏం చేయాలో తెలియక తన మెడలో ఉన్న గొలుసుని అతని చేతిలో పెడతాడు. ఇదంతా చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి, అతన్ని చూసి మావయ్య ఎందుకు అంత భయపడుతున్నారు? పైగా తన మెడలో ఉన్న గొలుసుని కూడా అతనికిచ్చారేంటి? అసలు అతను మావయ్య గారిని దేని గురించి బెదిరిస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే తెలుసుకుందామన్నట్టుగా ముందుకు వెళ్తుంటే ఇక అతను, థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ, ఈ పూటకి దీంతో సరిపెట్టుకుంటాను, కానీ రేపు నాకు ఇవ్వాల్సిన డబ్బు నువ్వు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అనుకోకుండా అప్పటికే తాగున్న కమల్ కూడా అతనికి ఎదురొస్తూ ఇక ఇద్దరు ఒకేసారి గుద్దుకొని అక్కడే పడిపోతారు. అలా పడిపోయేసరికి అతని జోబీలో ఉన్న ఆ గొలుసు బయటికి వస్తుంది. ఇక కమల్ పడిపోయాడని అక్షయ్ కమల్ని లేపడానికి ముందుకు వెళ్తూ ఆ కింద పడి ఉన్న గొలుసుని చూస్తాడు. ఈ గొలుసు నాన్నది కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఏయ్, ఎవరు నువ్వు? మా నాన్న గొలుసు నీకెక్కడ దొరికింది? నువ్వు ఈ గొలుసుని దొంగతనం చేశావా, లేకపోతే ఈ గొలుసు ఇవ్వడానికి వచ్చావా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అతన్ని పట్టుకుని నిలదీస్తుంటే, నువ్వు అక్షయ్ కదా, నేను నీకోసమే వచ్చాను అని చెప్పి ఇక అక్షయ్తో మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గుమిగూడుతారు. ఇంకా రాజేంద్ర, పార్వతి అయితే ఒకరినొకరు చూసుకుని భయపడుతూ ఉంటారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ పెద్దావిడ కూడా ఒక్కసారిగా అతన్ని చూసి షాక్ అయిపోతుంది. వీడు అనురాధ తమ్ముడు కదా, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు అన్నట్టుగా ఇక పెద్దావిడ టెన్షన్ పడుతుంది. పార్వతి కూడా అతన్ని చూసి ఇప్పుడు అక్షయ్ నా కన్న కొడుకు కాదని అక్షయ్కి నిజం చెప్పేస్తే తర్వాత అక్షయ్ నాకు దూరం అయిపోతాడు, నేను తట్టుకోలేను అని చెప్పి పార్వతి అయితే తనలో తను భయపడుతూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అతనైతే, అక్షయ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ఇంకా అతను మాట్లాడుతూ ఉంటే, అక్షయ్, ఇంతకీ నువ్వెవరు? మా నాన్న గొలుసు నీ దగ్గర ఎందుకు ఉంది? చెప్పు అని అడగడంతో, చెప్తాను, ఈరోజు నీకు అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి అతను గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అవని, బాబాయ్, మీరేంటి ఇలా వచ్చారు? ఆయన మీకెన్నిసార్లు చెప్పాను బాబాయ్, తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. ఏంటి, ఈ పార్టీలో మావయ్య గారి గొలుసు దొరికితే తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చారా? ఏది, ఇలా ఇవ్వండి, రండి బాబాయ్, మీరు లోపలికి రండి అని చెప్పి ఇక అవని అయితే అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్తానికి ప్రయత్నిస్తుంటే రాజేంద్ర ఇంకా అవని, పల్లవి అలాగే పార్వతి
అందరూ కూడా షాక్ అవుతూ అలాగే చూస్తారు. ఇంకా అక్షయ్ అయితే, ఏయ్ ఆగు, ఇతను నీకు బాబాయ్ ఏంటి? పైగా అతను నన్ను నా మేనల్లుడు అంటున్నాడు అని అంటుంటే, అయ్యో ఏంటండి మీరు, ఆయన కాస్త డ్రింక్ చేసి ఉన్నారు. ఆయన నాకు బాబాయ్ అయినప్పుడు మీకు మావయ్యే కదా, మరి ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు? ఆయన తాగున్నారండి, ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పి అవని అయితే అతన్ని బయటికి తీసుకెళ్ళి తన చీర చెంగులో దాచిపెట్టిన డబ్బుని ఆయన చేతికిస్తుంది. ఇదిగో బాబాయ్, నువ్వు అడిగిన 2 లక్షలు, ఇప్పటికైనా గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా అతన్ని ఒక ఆటో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తుంది. అవని అలా చేయడం చూసిన పల్లవి అయితే, అవని ఏంటి, ఆ గొలుసు ఆయనకి దొరికిందని చెప్తున్నారు, అది మావయ్య గారే కదా ఆయన చేతికిచ్చింది. అసలు వాడెవడు, ఎందుకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అతన్ని చెప్పనివ్వకుండా అవని వచ్చి అడ్డం పడింది అని చెప్పి ఇంకా అవని లోపలికి వచ్చేసరికి పార్వతి అవని వైపు అలాగే చూస్తుంది. ఇక అవని అయితే పార్వతి దగ్గరికి వెళ్ళి, ఎందుకత్తయ్య అంతలా టెన్షన్ పడుతున్నారు? ఇక ఆయన లోపలికి రాడు, మీరేం టెన్షన్ పడకండి అని అడగడంతో, నీకు అతను ముందే తెలుసా అని పార్వతి అడగడంతో, అవని ఇంతవరకు ఆయనెవరో నాకు తెలీదు, కానీ ఆయన నోరు విప్పితే ఆయన మీకు దూరం అవుతారు. ఆయనే మీ మీరే ఆయన కన్న తల్లని, ఆయన ఎంతగానో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు అతను చెప్పే నిజంతో మీరు ఆయన కన్న తల్లని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలాగే ఆయన దూరమైతే మీరు కూడా చాలా బాధపడతారు. అందుకే ఈ నిజాన్ని ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు. ఎప్పుడు ఆయన కన్న తల్లి మీరే అవ్వాలి, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి అవని చెప్పిన మాటలకి ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. అలాగే అవని మంచితనాన్ని తెలుసుకోలేక అవనిని అనుమానించినందుకు పార్వతి ఒక విధంగా తనలో తను కుమిలిపోతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని మంచితనాన్ని అలాగే పల్లవి దుర్మార్గాన్ని పార్వతి తెలుసుకోగలుగుతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే రాజేంద్ర అలాగే పార్వతి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాడు. అలాగే పార్వతి అయితే అక్షయ్ని దగ్గరికి తీసుకొని, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఎప్పుడు కూడా నువ్వు ఇంతే సంతోషంగా ఉండాలి అని చెప్పి అక్షయ్ని దగ్గరికి తీసుకొని ఇక తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా చూసిన పల్లవి ఎన్ని చేసినా అత్తయ్యకి ఈ అక్షయ్ బావ మీద ప్రేమ మాత్రం పోవట్లేదు. ఎలా అయినా సరే అక్షయ్ బావకి అలాగే అత్తయ్యకి మధ్యలో దూరం పెరగాలి. అలా అయితేనే నేను ఈ ఇంటికి ఈ ఆస్తికి మహారాణినవుతాను అని చెప్పి ఇక పల్లవి అయితే ఒకలా చూస్తుంది. ఇంకా పెద్దావిడ పల్లవి దగ్గరకొచ్చి, ఏంటి అలా చూస్తున్నావు, కాస్త నవ్వు అని అంటుంటే, అదేం లేదు అమ్మ.